నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మేమందరం వీరభద్రస్వామి కళ్యాణానికి అయితే వెళ్తున్నాము. ఆ కళ్యాణం చూడటానికి. ఈ కళ్యాణం అయితే భీష్మేకాదశి నాడు ప్రతి సంవత్సరం జరుగుతుందంట. పట్టిసీమ తీర్థానికి అయితే వెళ్ళాం కానీ చాలాసార్లు కళ్యాణానికి అయితే ఫస్ట్ టైము. పట్టిసీమ వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇసుకలో చాలా దూరం నడవాలి, లేకపోతే లాంచీల మీద వెళ్ళాలన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే ట్రాక్టర్లు వెళ్తున్నాయని చెప్పారు గుడికి, అందుకని మేమందరం అయితే వెళ్ళాము. తీర్థానికి అయితే ట్రాక్టర్లు వెళ్తాయి, అలాగే నడిచే వాళ్ళు కూడా నడుచుకొని వెళ్తారు. కళ్యాణం నైట్ చేస్తారు కదా, అందుకే మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. వంగల్పూడి అనే ఊరు నుండి వెళ్ళాము పట్టిసీమకు. ఈ వంగల్పూడి నుండి ఇసుకలోనే వెళ్ళాలి ఇంకా గుడి వరకు. మా ఊరు నుండి మేము ఒక్క ట్రాక్టరే అనుకున్నాము, తీరా చూస్తే చాలా ట్రాక్టర్లు వచ్చినాయి. వంగల్పూడి దగ్గర అన్ని ట్రాక్టర్లు వచ్చేంత వరకు అక్కడే ఆపేశారు. వచ్చిన తర్వాత అన్ని ట్రాక్టర్లు కలిపి ఒకేసారి వెళ్ళినాయి అనమాట. టైర్స్లో గాలి అయితే తీసేశారు, చాలా వరకు కొంచెం ఉంచారు అంతే. స్టార్టింగ్ కొంచెం దూరం అయితే బాగానే వచ్చాయి ట్రాక్టర్లు, తర్వాత ఒక్కొక్క ట్రాక్టర్ టైర్స్ ఇసుకలో కూరుకుపోయాయి. అప్పుడు అన్ని ట్రాక్టర్లు ఆపేసేవాళ్ళు ఆ ట్రాక్టర్ వచ్చేంత వరకు. ఆపేసినప్పుడు నేనేం చేశానంటే వాటర్ దగ్గర పక్షులన్నీ ఒకేసారి వెళ్తున్నాయి, అది వీడియో తీద్దామని చెప్పి నేను స్లోగా వెళ్తుంటే కాలు ఇసుకలో కూరుకుపోయింది. అక్కడ ఊబులు ఉంటాయంట, ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను. ఇంకా ఎండలు స్టార్ట్ అవ్వలే కాబట్టి ఇసుకలో అక్కడక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. ఒక దగ్గర అయితే నీళ్లు దగ్గరగా నడుము వరకు వచ్చేసాయి. అన్ని ట్రాక్టర్ వాళ్ళు దిగబడిపోవడం దిగడం అలా నడుచుకుని రావడం అలా చేశారు. ట్రాక్టర్ వాళ్ళు అయితే అన్నిసార్లు దిగలేదు. మేము ఈవినింగ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళేసరికి అయితే 7:30 అలా అయింది. ఈ జర్నీలో మేమైతే చాలా స్టంట్లు చేసాము. ట్రాక్టర్ ముందు చక్రాలు పైకి లేచేవి, ముందు పాటు పైకి లేచినా మేమైతే భయపడలేదు. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 3 అయింది. వచ్చేటప్పుడు చీమ చింతకాయ చెట్ల దగ్గర దారి అయితే తెలవలేదు, ఎటు వెళ్ళినా మాకు దారి అయితే కనిపించేది కాదు. మా ట్రాక్టర్ వెనకాలే అన్ని ట్రాక్టర్లు ఫాలో అయ్యాయి. అలాగా ఒక గంట అయినా తిరిగి ఉంటాం. నాకు మా సిస్టర్ కాళ్ళకైతే ముళ్ళు గీసుకుపోయినాయి. కొంతమంది కష్టపడుతూ వెళ్లారు, కొంతమంది జోక్స్ వేసుకుంటూ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్లారు. ఎలాగోలా గుడికైతే చేరిపోయాము. మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది జనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి మేము లగేజ్ అక్కడే పెట్టేసి గుడికైతే దర్శనానికి వెళ్ళాము. లగేజ్ అంటే నైట్ టిఫిన్ తీసుకువెళ్ళాము, అక్కడ తినడానికి ఏమి ఉండవనేసి. గుడిలో కూడా చాలా మంది జనం ఉన్నారు. అప్పుడే పల్లకిలో అమ్మవారిని అయితే పట్టిసీమ అనే ఊరికి తీసుకువెళ్తున్నారు. గోదావరికి అవతల వైపు పట్టిసీమ అనే ఊరు ఉంటుంది. అక్కడ భద్రకాళి అమ్మవారి పుట్టినిల్లు అన్నట్టు. అక్కడ పెళ్లికూతురు తరపున పెళ్లికొడుకు తరపున వాళ్ళకి మాటలు జరుగుతాయంట కట్నాల కోసము. అక్కడ నుండి మళ్ళీ అమ్మవారిని గుడి దగ్గరికి తీసుకొచ్చేసిన తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. కళ్యాణం వీడియో వేరే పార్ట్ కింద పెడతాను. ఎవరు ఉండరు కదా, గుడి ఖాళీగా ఉంటుంది, వీడియో బాగా తీయచ్చు అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ చాలా మంది జనం ఉన్నారు. అక్కడ ఉండే అన్ని గుళ్ళు వీడియో తీశాను, 2-3 గుళ్ళు మిస్ అయినాయి అంతే. గుడి మొత్తం రాయిలతోనే కట్టుంది, అంటే చాలా పురాతనమైన గుడి అనమాట. మేము పట్టిసీమ తీర్థానికి చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు వస్తున్నాము. చిన్నప్పుడైతే ఇసుకలో నడిచి వచ్చేవాళ్ళము, తర్వాత లాంచీలో కూడా వచ్చాము. చిన్నప్పుడు తీర్థంలో చాలాసార్లు తప్పిపోయేదాన్ని, అప్పుడు మళ్ళీ దొరికేసేదాన్ని కాబట్టి ఇప్పుడు ఇంట్లో అయితే ఉన్నాను. ఇప్పుడు ఈ గుడి విశిష్టత చెప్పుకుందాము. నేను కూడా చదివి తెలుసుకున్నది. దేవకూట పర్వతం అనే కొండపై ఉంది ఈ గుడి. చుట్టూ గోదావరి నది ఉంటుంది, సమ్మర్లో అయితే చుట్టూ ఇసుకుంటుంది. దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నప్పుడు సతీదేవి పిలవకుండా వస్తారు. అలా వచ్చినందుకు దక్ష ప్రజాపతి అవమానిస్తారు. అవమానం భరించలేక అగ్నికి ఆహుతైపోతారు సతీదేవి. అలా జరిగినందుకు శివుడు కోపంతో ప్రళయ తాండవం చేస్తారు. శివుడి జడల్లో నుండి ఒక జటను తీసి వీరభద్రుడిని సృష్టించారు. వీరభద్రుడు పట్టిసం అనే ఆయుధంతో దక్ష ప్రజాపతిని చంపడానికి వస్తారు. వీరభద్రుడు కోపంతో తాండవం చేస్తూనే ఉంటారు. ఆ కోపం తగ్గించడానికి అగస్త్య మహాముని వస్తారు, వీరభద్రుడిని కౌగులించుకుంటారు. ఇంకా అప్పటి నుండి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కోరుకుంటారు. ఈ పట్టిసీమ గుడిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. పంచశివ క్షేత్రాలు పట్టిసీమ, కాళహస్తి, కేదార్నాథ్, కాశీ, శ్రీశైలం. ఇక్కడ పట్టిసీమ ఎత్తిపోతల పథకం కూడా ఉంది. ఇక్కడ నీళ్లు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మురారి శంకరాభరణం సినిమా షూటింగ్లు అయితే తీశారు, ఇంకా ఎన్నో తీశారు. మేము చిన్నప్పటి నుంచి వీరభద్ర స్వామి అని అంటాము, మొన్న తెలిసింది నాకు వీరేశ్వర స్వామి అని. శివరాత్రి రోజు ఇక్కడ తీర్థం చేస్తారు. ఇదండి పట్టిసీమ విశిష్టత.